పతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. 17 అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను. పెద్దగా చెప్పాలి. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కొరే అనబడిను. అది లేహీలోనున్నది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దివ్యమైన మాట. సంసోను మీదకి 1000 మంది ఫిలిష్తీయులు వచ్చారు. అక్కడ ఒక చిన్న గాడిద ఎముకుంది. ఇది ఎందుకు పనికి వస్తుంది అని అనుకోకుండా తన చేతికి దొరికిన గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. ఎందుకు గాడిద ఎముక తన చేతిలో ఉన్న, అయ్యో నా చేతిలో ఆయుధం లేదే, ఎట్లా జయించాలి అని ఆలోచించలా. ఏమండి, ఇది సినిమాలో జరిగింది కాదు. సినిమాలోనైతే విచిత్రాలు వేరు. ఆ దరిద్రం చెప్పటం వేస్ట్, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలు చూసేవాళ్ళం కదా. హీరో బక్క చిక్కినోడు అంటే గాలికి లేచిపోయేవాడు లాగా ఉంటాడు. బక్క చిక్కిన హీరో పహిల్వాన్లాగా ఉంటాడు విలనం. అలాంటి విలన్ని ఇట్లా కొడితే ఒకేసారి 100 మంది పడిపోయినట్టుగా చూపిస్తారు. వాస్తవంగా నేనంట ఆ విలనే, ఆ గట్టి పర్సనాలిటీ ఉన్న విలనే అంటే చాలాడు మధ్యాకాశంలో తేల్తాడు. ఇది గ్రాఫిక్స్ కాదు, సినిమా కాదు, రియల్ 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 నిజంగా నిజ జీవితంలో జరిగిన సంఘటన. నేను ఒక మాట అంట, అయ్యా సంసోను, గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చడానికి వెళ్ళావు, ఇది ఎందుకు పనికి వస్తుంది అనుకున్నావు అని అంటే సంసోను ఏమంటాడు తెలుసా? సింహం నా మీదకి వచ్చింది. సింహం నా మీదకి వచ్చినప్పుడు కనీసం గాడిద ఎముక కాదు కదా, గాడిద ఎముక కాదు కదా, కుక్క ఎముక కూడా నా చేతిలో లేదు. నా చేతిలో ఏమీ లేకపోయినా సింహం మీద జయమిచ్చిన దేవుడు చేతిలో గాడిద ఎముకుంటే విజయం ఇవ్వకపోతాడా? ఆయుధం ఇవ్వకపోతాడా? ఆయుధం లేనప్పుడే విజయం ఇచ్చాడే. ఏదో ఒక చిన్న ఆయుధం ఇచ్చిన తర్వాత నిశ్చయంగా దేవుడు నాకు జయం ఇస్తాడు. అంటే సంసోను యొక్క విశ్వాసం వృద్ధి పొందింది. దేని బట్టో తెలుసా? గతంలో దేవుడు తన పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి అతని విశ్వాసం వృద్ధి పొందింది. ఒకసారి నా వైపు చూడండి. తమ్ముళ్ళారా, చెల్లెలారా, అన్నలారా, నువ్వు ప్రభువుని నమ్ముకున్న నాటి నుండి నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయలేదు జీవన్? ఎన్ని అద్భుతాలు చేయలేదు? ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయలేదు? ఇక అయిపోయింది నా పని, బంధకాల్లో నుంచి నేను బయటకు రాలేను, ఇక చావే నాకు శరణ్యం అని అనుకున్న చిక్కు సమస్యల్లో నుంచి కూడా బహు అవలీలగా దేవుడు నిన్ను విడిపించలేదా? ఎన్ని అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగించాడా లేదా? నా జీవితంలో ఏ అద్భుతం చేయలేదయ్యా దేవుడు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. సరే, ఎత్తల. నా జీవితంలో యేసయ్య చాలా అద్భుతాలు చేశాడయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని అన్నాం. అందరూ ఎత్తుతారు. ఎందుకంటే అనుభవించిన వాళ్ళం, యేసయ్య ప్రేమను, ఆయన మాధుర్యాన్ని అనుభవించిన వాళ్ళం. కొన్నిసార్లు గుండెలు బ్రద్దలయ్యే కష్టాలు వచ్చినా భరిస్తాం, కానీ యేసయ్యని విడిచిపెట్టం. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ మాధుర్యాన్ని ఎంత రుచి చూసిన తర్వాత ఆ కృపగల దేవుని ఎలా విడిచిపెట్టగలం? ఆ దేవునికి ఎలా దూరం కాగలం?
అయితే నేను గత కాలంలో నీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నీ విశ్వాసాన్ని వృద్ధిపరచాలి. నీ విశ్వాసమే కనుక వృద్ధిపరిస్తే నేనంట, ఒక సింహం బలమైందా 1000 మంది శత్రువులు బలమైన వాళ్ళ? అయ్యో, మరలా అడుగుతాను, ఒక సింహం బలమైందా 1000 మంది ఫిలిష్తీయులు బలమైన వాళ్ళ? చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి అమ్మా. అంటే మునుపు వచ్చిన సమస్య కంటే ఇప్పుడు వచ్చిన సమస్య ఇంకా పెద్దదే. అవును, మన జీవితంలో కూడా ఒకప్పుడు అనుభవించిన సమస్యల కంటే ఈరోజు కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. బట్ గడిచిన కాలాల్లో దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయే, ఆయన జరిగించిన మహత్కార్యాలు ఉన్నాయే, ఆయన జరిగించిన సూచక్రియలు ఉన్నాయే, ఇది జరుగునా అని అనుకోనని భీకర కార్యాలు నీ జీవితంలో జరిగించి చావుగోతులో నుంచి సజీవినిగా నిలవబెట్టి సాక్షార్థంగా ప్రజల మధ్యలో వేడుకగా దేవుడు నిన్ను నిలవబెట్టాడే, అది గుర్తుంచుకొని అప్పుడు కార్యం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నిశ్చయంగా కార్యం చేస్తాడని విశ్వాసంతో నువ్వు అడుగులు వేయదువుగాక. చెప్దాం ఆమేన్. అయ్యా, మరి 1000 మంది ఫిలిష్తీయులు ఉన్నారు, నా చేతిలో ఉంది, ఆఫ్టర్ ఆల్ గాడిద ఎముకే కదా అని అనుకుంటావా? నీ దేవుడు ఎవరో తెలుసా? నాకు ఈ మాట చెప్పటం మహా ఇష్టం. నీ చేతిలో ఉన్న దానితోనే నీ జీవితంలో చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. అరే, విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రాలు చెప్దాం. తమ్ముడా ఏం చెప్పాను? నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన గొప్ప దేవుడు. నీ దగ్గర లేని దాని గురించి ఆడోకో, నీ దగ్గర లేని దాని గురించి కుమిలిపోకు. నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయునుగాక. మోషే చేతిలో ఉన్న చేతికర్రతో దేవుడు అద్భుతం చేయలేదా? సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో దేవుడు అద్భుతం చేయలేదా? ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలతో దేవుడు అద్భుతం చేయలేదా? ఆ వెధవరాలి ఇంటిలో ఉన్న కొంచెం నూనెతో దేవుడు చిత్ర విచిత్రాలు జరిగించలేదా? అవును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సారేపతు వెధవరాలి ఇంటిలో ఉన్న ఆ కొంచెం పిండి కొంచెం నూనెతో దేవుడు అద్భుతం చేయలేదా? నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు. అయితే ఒక మాట నా వైపు చూడండి. నీ చేతులు ఎలా ఉండాలో తెలుసా? పాపము నీ చేతులలో ఉండుట చూచి దూరంగా పారేయాలి. ఒక చేత్తో పాపాన్ని పట్టుకొని ఇంకో చేత్తో నా చేతిలో ఉన్న దానితో అద్భుతం చేస్తానన్నావు కదా, యేసు నామములో అద్భుతం జరుగునుగాక అని అంటే కుదరదు. నీ చేతిలో ఉన్న పాపాన్ని సింపుల్ థ్రోయిట్, విసిరి బయటపడేసాయి అంటాడు దేవుడు అక్కడ యోబు గ్రంథంలో. నీ చేతిలో పాపముండుట చూసి దూరముగా నువ్వు పారవేసిన యెడల నీ తేజస్సు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశించునుగాక. ఈ మాట విని, ప్రభా నా చేతిలోనే ఉన్నదానితోనే ఆశీర్వదిస్తాను అన్నావు కదా అని ఈ చేతితో మందుబాటులు పెట్టుకొని, ఈ చేతితో నీ చేతి పనిని పెట్టుకొని యేసునామంలో ఇది దీవించబడును గాక, యేసునామంలో ఇది వర్ధిల్లును గాక అని అన్నావు అనుకో, దేవుడు నోరమే. నీ చేతిలో ఉన్న దానితో చిత్ర విచిత్రాలు చేయాలంటే నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు పారేయాలి. సరే, చేతిలో ఉన్న దానితో దేవుడు అద్భుతం చేశాడు. సింప్లీ గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. నేను మరలా చెప్తున్నాను, నీ చేతిలో ఉన్న దానితోనే 1000 సమస్యలను నువ్వు పరిష్కరించగలుగుతావు. 1000 కాదు, కోట్ల సమస్యలున్నా ఒకటే నమ్ము, ఎన్ని సమస్యలు బ్రతుకులు ఎదురైనా వాటన్నిటిని పరిష్కరించటానికి కావలసిన శక్తి, ఆ కృప, ఆ తలాంతు నీ లోపటే దేవుడు దాచి ఉంచాడు. నమ్ము, అంతే. దట్స్ ఇట్. రైట్. గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపేశాడు కదా. ఇప్పుడు సంసోను గాడిద ఎముకను ఏం చేశాడని రాసిందో తెలుసా? గాడిద ఎముకను ఏమని రాశాడు? కొంచెం పెద్దగా తమ్ముడు చూపించిందన్నమాట నాతో కలిసి. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో, నెక్స్ట్ వర్స్ నాతో కలిసి, నెక్స్ట్ వర్స్ కొంచెం వెనక్కి వెళ్తాం తమ్ముడు, బ్యాక్ నెక్స్ట్
నెక్స్ట్ రైట్. 17వ వచనం నాతో కలిసి చెప్పండి. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటుకి రామత్లేహి అను పేరు పెట్టెను. ఆ గాడిద ఎముకను ఏం చేశాడు? కాదో షోకేజ్లో పెట్టి దానికి దండేసి పొద్దున్నే లేచి నా గాడిద ఎముక నీకు స్తోత్రం కలుగును గాక, నీకు స్తుతి కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక అని రోజు పూజ చేశాడో లేదా? 5 నిమిషాల 10 నిమిషాల నో, ఎంటర్టైన్ చేయలే. గాడిద ఎముకని ఇసిరి పారేశాడు. ఎందుకో తెలుసా? ఈ గాడిద ఎముక కాదు నాకు విజయం ఇచ్చింది, నేను ఆరాధించే దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఈ సమయంలో గాడిద ఎముక కాదు, కుక్క ఎముకన్నా నా దేవుడు వాడుకుంటాడు. మనిషి ఎముకన్నా వాడుకుంటాడు. చివరికి ఆ ఎముకే లేదు. ఒట్టి చేతులతో సింహం మీదకి వెళ్ళినప్పుడు సింహాన్ని మేకపిల్ల చీల్చేటట్లు దేవుడు నాకు ఆ శక్తి ఇవ్వలేదా? ఎస్, చేతిలో ఏమీ లేకపోయినా విజయాన్ని ఇవ్వగలడు. విజయం ఎముక ద్వారా రాలేదు, నా దేవుని ద్వారా వచ్చిందని చెప్పండి. ఆ ఎముకని ఏం చేశాడు? కొంచెం పెద్దగా. ఎవరిని మనం విమర్శించొద్దు, కానీ దేవుని బిడ్డలుగా మనం వాటిని పాటించకూడదు. కొంతమంది చూడండి, రిక్షా దొక్కి ఆయన ఉన్నాడు అనుకోండి, రిక్షా దొక్కక మునుపు రిక్షా దగ్గరికి వచ్చి మొట్టమొదటి ఏం చేస్తాడు? తమ్ముడా చెప్పదే, మొక్కుతాడు. ఎవరికి? రిక్షా దేవుడు, అంతే కదా. బోని బేరం వచ్చింది అనుకో, ఏం చేస్తాడు? చూడలేదమ్మా బోని బేరం తెలీదా? అంటే ఫస్ట్ ట్రిప్ వచ్చిన డబ్బులు ఉంటే చూసారా, ఆ బోని బేరం తీసుకొని రిక్షాను పూజించకూడదు, రిక్షాని ఇచ్చిన దేవుణ్ణి పూజించాలి. ఉద్యోగాన్ని పూజించకూడదు, ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి పూజించాలి. భర్తను పూజించకూడదు. మొన్ననే ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఆ తమ్ముడు పేరు ప్రేమ్, ఆ అమ్మాయి పేరు పూజ. తమ్ముడు, నువ్వు యేసయ్యని ప్రేమించు, ఎట్ దట్ సేమ్ టైం భార్యను కూడా ప్రేమించు, నీ లైఫ్ భూమి మీదే పరలోకంలాగా ఉంటుంది అని ఆ అమ్మాయిని అడిగా. అమ్మా, నీ పేరు పూజ కదా, ఎవరిని పూజిస్తావు అన్న. ఆ అమ్మాయి తక్కువ తిందా? ఏముందో తెలుసా? యేసయ్యను పూజ చేస్తాను అంది. భర్తను పూజ చేయవా అన్న. అప్పుడు పెళ్లి జరుగుతుంది. భర్తను పూజ చేయవా అన్న. భర్తను ప్రేమిస్తా, భర్తను గౌరవిస్తా, భర్తకు ప్రేమను పంచుతా. పూజకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కొంతమందికి పిల్లలే దేవుడు. ఏమా ప్రార్థనకు రావట్లేదు శాలిని? అన్నయ్య పిల్లలు కదా అన్నయ్య. అరే పిల్లలు అయినప్పుడు రెగ్యులర్గా ప్రార్థనకు వస్తేవా? ఏమా రావట్లేదంటే, ఎక్కడన్నయ్య ఉద్యోగం. మన చర్చికి వచ్చేవాళ్ళు కొంతమంది అన్నోళ్ళు, వాళ్ళు చెప్పే మాటలు వింటే భలే విచిత్రం అనిపిస్తుంది. కొంతమంది, అందరు కాదు, మ్యాక్సిమం అందరూ 99% ఏదో ఒకటి అరా. కొన్నిసార్లు వర్క్షాప్ సరిగా నడవనప్పుడు రెగ్యులర్గా ప్రార్థనకు వస్తారు. అన్న వర్క్షాప్ సరిగా నడవట్లేదన్నా, మంచి ఆర్డర్లు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్న, బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా, మంచి ఆర్డర్స్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్న అని చెప్తూ ఉంటారు. ఆ ప్రార్థన స్లిప్లో రాసి ఇట్లా ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు దేవుడు కనికరిస్తాడు, కొన్నిసార్లు కాదు ఎక్కువసార్లు కనికరిస్తాడు. ఎప్పుడైతే ఆర్డర్లు వచ్చినాయో అంతకు మునుపు శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చే మనిషి, మాసాంతర కూటానికి వచ్చే మనిషి, ఇక ఆదివారం ఆరాధన అంటే కన్ఫర్మ్ రెగ్యులర్గా వచ్చే మనిషి ఇప్పుడు కనపట్ల. నేను అడిగా, తమ్ముడా ఏంటి కనపట్టలేదు? రెగ్యులర్గా వచ్చేవాడివి, ఆదివారమే వస్తున్నావు వెళ్ళిపోతున్నావు ఏంటంటే, అన్నయ్య మీ ప్రార్థన ద్వారా దేవుని మహా గొప్ప కృపను బట్టి విస్తారమైన ఆర్డర్స్ దేవుడిచ్చాడన్నా, అందుకని రావట్లేదన్నా. అంటే ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చి దేవుడు తప్పు చేశాడా అని అనలేవు. నేనంట ఉద్యోగమే. దేవుని స్థానంలో ప్రపంచంలో దేన్ని మనం కూర్చోబెట్టుకుందాం గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలకు మూఢనమ్మకం అనేది ఉండకూడదు. చప్పలు కొడదాం గట్టిగా. ఏం చెప్పాను? ఇంకొంచెం గట్టిగా.
ఒక అమ్మాయి వచ్చి పాస్టర్ గారి దగ్గర చెప్పిందంట, అన్నయ్య మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య. మనీ ప్లాంట్ పెరిగేటట్టు ప్రార్థన చేయటం ఏంటమ్మా? అయ్యో మీకు ఈ సంగతి తెలియదు అన్నయ్య, మనీ ప్లాంట్ బాగా పెరిగితే ఇంట్లో డబ్బులు కూడా బాగా పెరుగుతాయి అంటే అన్నయ్య. ఈ మర్మం మనకు తెలియలా. ఎట్లాంటి మూఢనమ్మకాలు ఉండకూడదు. ఓ మాట చెప్తా. హిజ్కియా ఉన్నాడే, హిజ్కియా విశ్వాసాన్ని గురించి బైబిల్ ఏమని రాసి ఉంటుందంటే, అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి విశ్వాస వీరుడు మరి ఎవ్వరూ లేరు. చెప్పలు కొడదాం గట్టిగా. ఏమన్నాడు? అతని పెద్దగా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి విశ్వాస వీరుడు మరి ఎవ్వరూ. ఆయన విశ్వాసాన్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టే ఒక అంశం ఏంటో తెలుసా? మోషే ఇత్తడి సర్పం, అరణ్యంలో ఉన్న ఇత్తడి సర్పం వినుంటారు కదా. మోషే చేసిన ఇత్తడి సర్పం తాపకరమైన సర్పపు కాటుకు గురై ప్రజలు చచ్చిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, మోషే ఇత్తడి సర్పాన్ని చేయి, ప్రజల మధ్యలో నిలవబెట్టు, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతుకుతాడు అన్నాడు. ఇత్తడి సర్పాన్ని అట్లా నిలవబెట్టారు. నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికాడు. చూడని వాడు, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికితే అప్పుడు ఏం చేశారంటే, ఇత్తడి సర్పాన్ని మొక్కలు మొక్కలు చేయకుండా భద్రంగా కనాను దేశానికి తీసుకొచ్చారు. 400 సంవత్సరాలు న్యాయాధిపతులు ఉన్న కాలంలో షిలోహు మందిరంలో ఉంది. సొలొమోను మందిరం కట్టాడు. దావీదు కాలంలో ఇత్తడి సర్పం ఉంది. సొలొమోను కాలంలో ఇత్తడి సర్పం ఉంది. అప్ టు హిజ్కియా రాజు వరకు దేవుని మందిరంలో ఇత్తడి సర్పం ఉంది. ఎందుకు ఇత్తడి సర్పం ఉందో తెలుసా? ఇజ్రాయేలీల నమ్మకం కొంతమందిది కాదు, ఎక్కువ శాతం ఏంటో తెలుసా? ఈ సర్పం వైపు చూసినప్పుడు బాగుపడ్డారంటే మొత్తానికి ఈ సర్పంలో ఏదో ప్రభావం ఉండి ఉంటుంది. ప్రభావం లేకపోతే వరకు బాగుపడతారా? అమ్మో, దీని లోపల ఏదో ప్రభావం ఉంది కాబట్టి దీన్ని మనం ముట్టుకోకూడదు అని దాన్ని ముట్టుకోకుండా అలాగే షిలోహు తీసుకొచ్చారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. ప్రజలను బాగు చేసే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి ప్రజలు బాగుపడ్డారా? దేవుని మాటకు విధేయత చూపి దాని వైపు చూడమన్నందుకు చూసినందువల్ల, దేవుని మాటకు విధేయత చూపినందువల్ల బాగుపడ్డారా? మరి దేవుని మాటకు విధేయత చూపిన బాగుపడ్డారు అని వాళ్ళకి తెలిసినప్పుడు, ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఏ రూపము దేవాలయంలో ఉండకూడదు అని అన్నారు కదా. అలాంటప్పుడు ఇత్తడి సర్పాన్ని దేవాలయంలో ఎందుకు పెట్టారు? అమ్మా చెప్పండి, ఎందుకు పెట్టారు? దాని లోపట ఏదో ఉంది. హిజ్కియా రాజు అయిన తర్వాత ఏదైనా ఉందంటే నా దేవునిలోనే ఉంది. ఏదైనా నా దేవుడు మాత్రమే చేయగలడు. నా స్థితిగతులు, నా కథ అంతా విప్లవాత్మకంగా మార్చగలడు. చేయగలిగే స్థితిగతులు నా దేవుని చేతిలో ఉన్నాయి. కానీ ఇత్తడితో చేయబడిన దీనిలో ఏముంది? ఇది జస్ట్ ఒక రూపం, ఒక బొమ్మ, దీనిలో ఏమీ లేదని దాన్ని తునాతునకలుగా ముక్కలు ముక్కలుగా విరగొట్టేశాడు. బిడ్డలారా, యేసయ్య పిల్లలుగా మన జీవితంలో నీ విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే నువ్వు పెట్టుకుని సాగిపోవాలి. ఏ మనుషుని మీద పెట్టుకోవద్దు. స్థలాల మీద, వ్యక్తుల మీద, వస్తువుల మీద, పదార్థాల మీద పొరపాటును మనం పెట్టుకునే వారిగా ఉండకుందుముగాక. కొంతమంది బండి కొనేటప్పుడు బుధవారమే కొంటారు, వింటున్నారా? ఇల్లు కొనేటప్పుడు శుక్రవారమే కొంటారు. బండి నంబర్ ప్లేట్ నంబర్ ఏమంటారు? బండి మీద 666 ఉండాలంట. 666 ఎవడు నంబరు? మన మేనమామ, మన చుట్టం ఒకడు ఉన్నాడే, ఆడు నంబరు 777. అట్లా కానీ 777 నో. నంబర్ల మీద కానీ, స్థలాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, వస్తువుల మీద కానీ మన నమ్మకం ఉండకూడదు. నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది యేసు మాత్రమే అయ్యుండును గాక అంటాడు. విశ్వాసమునకు కర్తయు. సరే, ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత ఈయన బాగా దప్పికొన్నాడు. ఏమయ్యాడు? బాగా దప్పికొని అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ సేవకుని వలన, చూడండి అక్కడ, నీ సేవకుని వలన అంటే ఆయన ఎవరు?
సంసోను దేవునికి ఎవరంట? నేను నీ సేవకున్నయ్యా. నువ్వు కూడా మోకరించి అనేటప్పుడు ఇట్లా అనాలి, నీ సేవకురాలినయ్యా. నువ్వు కూర్చో అంటే కూర్చున్నాగా, నువ్వు లే అంటే లేచాగా, నువ్వు ఎలా బ్రతకమంటే అలా బ్రతికేగా. నేను ఎవరినయ్యా? నీ సేవకురాలిని. ఆ స్థాయికి మన భక్తి జీవితం ఉండును గాక. నీ సేవకుని ఇప్పుడు శత్రువుల చేతికి అప్పగిస్తావని ఒక చిన్న ప్రార్థన దాహార్తితో అల్లాడిపోతూ దేవుని సన్నిధిలో మొరపెట్టాడట. మొరపెట్టిన తోడనే లేహీలో ఒక గోతిని చీల్చి నీటి ఓటను రప్పిస్తే ఆ నీళ్లు త్రాగి సంసోను ప్రాణము తెప్పరిల్లెను. పెద్దగా చెప్తే ఆమేన్. సంసోను ప్రాణము, కొంచెం గట్టిగా, దేవుడు భూమిని అలా చీల్చాడు, నీటి ఓటలు రప్పించాడు, అతని ప్రాణాన్ని తెప్పరిల్ల చేశాడు. అతని ప్రాణం దాహం కొరకు తహతహలాడింది. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? ఏ కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నావు? ఏ కార్యం కొరకు నీ ప్రాణం తృష్ణగొని ఉంది? సంసోను దేవుని దగ్గర మొరపెట్టినట్లుగా ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా. దేవుని సన్నిధిలో హృదయపు లోతుల నుంచి మొరపెట్టండి. నీళ్లు దొరకు అన్న చోట నీళ్లు పుట్టించిన దేవుడు. ద్వారాలన్నీ మూసుకుపోయాయన్న చోట నీకు ప్రత్యేకమైన ద్వారం దేవుడు తెరవబోతున్నాడు. ప్రత్యేకమైన ద్వారం తెరిచి నీ దాహార్తిని తీర్చి ఆశగొన్న నీ ప్రాణాన్ని తృప్తిపరిచి యేసు నామం పేరిట నీ ప్రాణమును దేవుడు సేదదీర్చునుగాక. నీ ప్రాణమును తెప్పరిల్ల చేయునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ముగింపులో మరలా చెప్పండి, దేవునిని వెతుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. తెప్పరిల్లిన మీ ప్రాణాన్ని చూసి బాధల మధ్యలో నలిగిపోతున్న వాళ్ళందరూ, అమ్మయ్యా వీళ్ళ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేశాడుగా, ఆ దేవుడు నా ప్రాణాన్ని కూడా తెప్పరిల్ల చేస్తాడని నిన్ను బట్టి బాధ నొందిన ప్రతి బిడ్డ ధైర్యంతో సంతోషంతో ప్రభువులో కొనసాగు.